ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పిఎం కిసాన్ సంబంధించి 16వ విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే మనకు చిన్న మరియు సన్నకారు రైతుల కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందించడానికి అయితే మనకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీమ్లో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి అన్నమాట. అయితే మనకు ఈ కార్యక్రమం సంబంధించి మనకు ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడింది. ఈ పథకం వ్యవసాయ రంగంపై ప్రభుత్వ దృష్టిని మరియు రైతుల సంక్షేమం కోసం దాని యొక్క నిబద్ధతను కంప్లీట్ అయితే ప్రారంభించడానికి అయితే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నమాట. కంప్లీట్గా మనకు ఈ పథకం కింద మనకు కంప్లీట్గా ఒకరు తన ప్రయోజనాన్ని మొత్తాన్ని పొందడానికి కంప్లీట్గా ముందుగా అయితే ఈ కేవైసీ అయితే సకాలంలో పూర్తి చేయబడుతుంది. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ 16వ విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకు 2,000 రూపాయలు అయితే అకౌంట్లో వేసామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. కంప్లీట్గా మనకు ఇంతకుముందు సంవత్సరానికి 6,000 రూపాయలను ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. కానీ ఇప్పటి నుంచి 4 నెలలకు 4 విడతల్లో 8,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ కూడా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి 16 విడతకు సంబంధించి మనకు ప్రభుత్వం ఇంకా తేదీని అయితే కంప్లీట్గా మనకు నిర్ణయించడం జరిగిందనమాట. కంప్లీట్గా ఈ నెల 28 ఫిబ్రవరి 2024వ తేదీన విడుదల చేయబడుతుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకు ఇంతకుముందు సంబంధించి మనకు మునుమటి వాయిదా అంటే ఇంతకుముందు మనకు నవంబర్ నెలలో చెల్లించబడింది 15వ విడత. మరియు మనకు ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ డబ్బులు అయితే అకౌంట్లో వేస్తున్నారు. కాబట్టి కంప్లీట్గా మనకైతే ఇప్పటి నుంచి మనకు 4 విడతల్లో 2,000 రూపాయలను వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు 16వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ 16వ విడత డబ్బులు మీ యొక్క రైతుల ఖాతాలో కంప్లీట్గా పడాలంటే మీరు ముందుగా ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ కేవైసీని కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క ఖాతాలోనే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే 16వ విడతకు సంబంధించి రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసుకోండి. మనకు ఈ నెల 28వ తేదీ వరకు అయితే కంప్లీట్గా డబ్బులు అయితే వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.